నిన్నటి దినము గుడివాడ అమర్నాథ్ అని ఒక వైసీపీ నాయకుడు మా తెలుగుదేశం పార్టీ హోమ్ మినిస్టర్ అయినటువంటి అనితమ్మ గారిని దుర్భుషతో తన బుద్ధి ఏం బుద్ధో అర్థం కావటం లేదు. వైసీపీ నాయకులు అంటేనే ఒక పేటీఎం బ్యాచ్. అయ్యా ఈరోజు గౌరవం గల్ల స్త్రీలు, ఈరోజు సాంప్రదాయం గల్ల వాళ్ళు కట్టుబొట్టు అయితేమి, పరిశుభ్రంగా ఉండటం అయితేమి మీ రాజ్యాంగంలో తప్ప అని మహిళలుగా మేము ప్రశ్నిస్తున్నాము. మీకు బుద్ధి ఉంటే ఆమె ఒక ఉపాధ్యాయులు కేజీ నుంచి ఈరోజు సొంతం మీద ఆమె హోమ్ మినిస్టర్ దాకా ఎదిగింది. అలాంటి ఆమెను ఈరోజు మీరు కేవలం ఒక పౌడర్ పూసుకున్న దానికి మేకప్ మ్యాన్ అని మీరు అంటారా? అయ్యా మీ భార్య ఉంది కదయ్యా, ఆమె ఏం పూసుకుంటుంది? భారతీయ సిమెంట్ ఏమైనా పూసుకుంటుందా? లేదు కదా. ఆమె కూడా పౌడరు మేకప్ ఈ కంటే కూడా ఎక్కువ ఉందయ్యా. ఫోటోలు అన్ని వీడియోలు ఉన్నాయి కాబట్టి మేము సాక్ష్య ఆధారాలతో కూడా చూపించగలము. అయ్యా జగన్మోహన్ రెడ్డి, ఇంకా ఎందుకయ్యా నీకు ఈరోజు మా పాలన చూసి మీరు ఓర్వలేక ఈ విధంగా మీ పేటీఎం బ్యాచ్ని ఇంకా మీరు పంపించి మీరు హేళన చేస్తూ ఉన్నారు. మీరు కూర్చొని అయ్యా నవ్వేందయ్యా, మీ వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతుంటే వాళ్ళు శిక్ష కొన్ని నవ్వు, ఆ ఎకారమైన నవ్వును చూస్తేనే ఇక్కడ మహిళలకి చిన్నెత్తుపోతుందయ్యా. మీ నవ్వు చూస్తుంటే మీ బ్యాచ్ని ఈ విధంగా తయారు చేశారు. కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అంటే, మేము ఏ విధంగా అయినా పొరపాటుగా ఒక మాట మాట్లాడినా మమ్మల్ని నికృష్టంగా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాడయ్యా. అది మా నాయకుడు అంటే. అది తెలుసుకొని ప్రవర్తించండి. ఈ 2 ఏళ్ల పాలనకే మీరు ఓర్వలేక మా మీద, గతంలో చూస్తే లోకేష్ బాబు మీద ఎన్నో విధాలుగా మాట్లాడారు. మీరు మహిళల్ని ఇంత కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. మీకు ఏదో పొయ్యాకాలం తాపరిచ్చిందయ్యా. చూశారయ్యా జగన్మోహన్ రెడ్డి 151 సీటు నీ గర్వంతో, నీ పత్రంతో మహిళని ఆ రోజు భువనమ్మని ఏ విధంగా చట్టసభలో ఆమెను అవమానించావు. నీ పత్రం అక్కడే స్టార్ట్ అయిందయ్యా. ఇంకా ఏముందయ్యా? 11 సీట్లు బుద్ధి చెప్పారు కదా ఈ రాష్ట్ర ప్రజలు. ఇంకా ఎందుకు? మా మహిళల జోలికి వస్తే నీ తాట తీయడం, చెమ్మడాలతో కూడా పీకుతామని మహిళలుగా మేము చెప్తున్నాం.